ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నిండు హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ రీతిగా మీ గృహాల్లోనికి రావటానికి టీవీ ద్వారా మరి మిమ్మల్ని చూడటానికి, దర్శించడానికి మరి దేవుడు మాకు కలుగు చేసిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి మంచిది, మరి చక్కటి వాక్యాన్ని ప్రతి వారం మీరు వింటూ చక్కగా స్పందిస్తూ దేవుని ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాము. మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు వర్తమానం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవల చెట్ల కొండ దగ్గరకు ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిసిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిసిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుడి మాటలు దీవించునుగాక. మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యెరూషలేముకు సమీపిస్తున్నటువంటి సమయం అది మనం గమనించినట్లయితే, యెరూషలేముకు యేసుక్రీస్తు ప్రభువు ఆయన జయప్రవేశం చేస్తున్నటువంటి ఆ దినమున మరి గుడ్ ఫ్రైడేకి దాదాపుగా మరి 6 దినాలు ముందుగానే అక్కడకు మరి తన పట్టణ ప్రవేశము యేసుక్రీస్తు ప్రభువారు చేయటానికి సిద్ధపడి మరి వెళుచున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మాటను గూర్చి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్ల మీకు కనపడును.
వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పండి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇది ఎంత అద్భుతమైన మాట కదా. యేసుక్రీస్తు ప్రభువు నిజంగా కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఎందుకంటే ఆయన జరగబోయేటువంటి విషయాలు ముందుగానే ఆయనకు తెలుసు కనుక, ఆయన ఆంతర్యం ఎరిగినటువంటి దేవుడు గనుక, మరి ఎవరిని గూర్చి కూడా ఏమీయూ ఆయనకు చెప్పవలసిన అవసరత లేదు గనుక, ఆయన అన్నిటినీ ఎరిగినవాడు గనుక, మరి విషయాలు ముందుగానే యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యులతో చెప్పుతున్నటువంటి సంగతిని మనం కూడా మరి గమనించినట్లయితే, ఆయన చెప్పిన మాట చూడండి. మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టును. ఎంత గొప్ప మాట చూశారా. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారముగానే శిష్యులు వెళ్ళారు. యేసు ప్రభు చెప్పినట్లుగానే అక్కడ మరి ఆ గాడిదను గాడిద పిల్లను విప్పుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మాటలు మరి మార్కు గారు కొంచెం డిఫరెంట్గా రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో మనం అదే సందర్భాన్ని మనం చూసినట్లయితే అక్కడ చదువుతున్నాను చూడండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరకు బెత్ఫగే బేతనియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న ఆ గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేస్తున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంట బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మీరేమి చేస్తున్నారు? గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ గాడిద పిల్లను యేసు ప్రభు చెప్పినట్లుగానే వెళ్ళి మరి అక్కడ విప్పుస్తూ ఉండగా, మీరెందుకు విప్పుస్తున్నారు, మీరేం చేస్తున్నారు అని అక్కడ శిష్యులను మరి అక్కడ ఆ గాడిద యొక్క యజమానులు అడిగినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనిస్తున్నట్లయితే కట్టబడి ఉన్నటువంటి గాడిదకు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట చొప్పున గొప్ప విడుదల ప్రకటించినట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు చాలామంది ఈ విధంగానే కట్టబడిన వారిగా ఉన్నారు. అనేకమైనటువంటి కట్ల చేత
కట్టబడి ఆ కట్ల మధ్యలో నుంచి బయటకు రాలేక అనేకమైనటువంటి శాపపు కట్ల చేత, పాపపు కట్ల చేత, మరి లోకాసారాలనే కట్ల చేత అనేక విధాలుగా కట్టబడినటువంటి మనుషులు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను పంపించి మరి వాటిని విప్పుకురండి అని ప్రభువు తన శిష్యులను పంపిస్తూ ఉన్నారు. చూశారా, మరణ పడకల్లో పడి ఉన్న వారిని, మరి వ్యాధి పడకల్లో పడి ఉన్న వారిని, అనారోగ్యాల బారిన పడి ఉన్న వారిని, లేవలేని స్థితిలో అపవాది చేత బంధించబడి లేవలేని స్థితిలో ఉన్నవారిని విడిపించమని, విడిపించి ప్రభువు దగ్గరకు తీసుకురమ్మని ప్రభువు తన శిష్యులకు ఆజ్ఞాపించి పంపిస్తూ వచ్చారు. సుమారు 2025 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల ద్వారా అనేక మంది ప్రజలను విడిపించి రక్షించి ఆయన ప్రజలుగా మరి మార్చి, మారు మనసు వారికి దయచేసి వాళ్ళ మనసు మార్చుకుంటే వాళ్ళ జీవితాల్లో ఉన్న పాపశాపాలన్నీ కూడా తొలగిపోయి, అపవాది కట్టిన కట్లన్నీ తెగిపోయి వాళ్ళు మంచి మనుషులుగా మార్చబడి దేవుని కొరకు మరి బలమైన సాధనాలుగా వాడబడమే కాకుండా ఈ లోక పాపశాపాల నుంచి విడిపించిన యేసు ప్రభు తనతో కూడా పరలోక రాజ్యంలో చేర్చుకోవటానికి, కట్టబడి ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి తన శిష్యులను పంపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే మనం లూకాసు సువార్త 13వ అధ్యాయము 10వ వచనం మనం చదివినప్పుడు అక్కడ మనం ఏమని చూస్తున్నామంటే, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుతున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. ఎన్ని సంవత్సరాల నుంచి అండి? 13 సంవత్సరాల నుండి, మరి 18 సంవత్సరాల నుండి మరి బంధించబడి బాధపడుతూ విడుదల లేక మరి అలాగే మరి బాధపడుతున్నటువంటి ఆ యొక్క స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు అదుగో ఆ సమాజ మందిరములోనికి వెళ్ళి ఆ సమాజ మందిరములో ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ అక్కడ ఆయన అద్భుతం చేశాడు. ఆమెను చూశాడు. 12వ వచనంలో మనం గమనిస్తున్నట్లయితే యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి మరి దేవునిని మహిమపరిచెను. దేవునికి స్తోత్రం. చూసారా, అంటే అనేకమైనటువంటి కట్ల చేత కట్టబడి అపవాది చేత బంధించబడి విడుదల లేకుండా, విమోచించబడకుండా మరి ఆ బంధించబడినటువంటి ప్రజలను విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి మానవుడిగా వచ్చాడని మనం గుర్తించాలి దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా మనం చూస్తే మరి మరణించి మరణపు కట్ల చేత కట్టబడినటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువు అద్భుతంగా విడిపించిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను సువార్త 11వ అధ్యాయములో, యోహాను సువార్త 11వ అధ్యాయములో మనం గమనిస్తే మరి 43వ వచనం 44వ వచనం మనం చదివినప్పుడు ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. మరణము బంధించి మరణపు కట్ల చేత
లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనియ గ్రామానికి వచ్చి మరి తన యొక్క అక్క సహోదరులను మరి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి వారిని బలపరిచి ఆ తరువాత వాళ్ళందరితో కలిసి లాజర్ని ఉంచిన సమాధి దగ్గరకు వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దాని మీద మూసి ఉన్నటువంటి ఆ బండను రాయిని మరి తొలగించమన్నాడు యేసు ప్రభు. చాలామంది అనుకుంటున్నారు ఈ రాయిని మరి ప్రభువే తొలగించవచ్చు కదా, ఆయన మాట చెప్తే తొలగిపోద్ది కదా, ఆ బండను ఆయన తొలగించలేడా? అనేక మంది గుడ్డివారు కళ్ళు తెరిచాడు ఈయన, మరి చెవిటి వారికి వినికిడి కలుగు చేశారు, మోగవారికి మాటనిచ్చారు, మరి అనేక అద్భుతాలు చేసినటువంటి మరి యేసు ప్రభు ఆ రాయిని కూడా తొలగించవచ్చు కదా అంటే ఆ రాయిని తొలగించవచ్చు. కానీ అది ఎలాంటి రాయి అడ్డుగా ఉంది అంటే అనుమానపు రాయి. అంటే ఇక్కడ యేసు ప్రభువు అద్భుతాలు చేస్తాడనేటువంటి విశ్వాసము నమ్మకము లేకుండా మరి అపనమ్మకంతో ఉన్నటువంటి వారి యొక్క సహోదరులు, వారితో కూడా ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు కూడా కొంచెం అనుమానంగా ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఇక్కడ 40వ వచనం మనం చదువుదాం చూడండి. అక్కడ ఏమంటున్నారు, మరి దానిపైన 39వ వచనం కూడా మనం చదివితే, యేసు ఆ రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెబుతూ ఉంది. అందుకు యేసు ఏమన్నారు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. తరువాత అంతటా వారు ఆ రాయిని తీసివేసిరి. యేసు కన్నులెత్తి పైకెత్తి, తండ్రి నా మనవి నీవెప్పుడునూ వినుచున్నావు కనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపిదువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పుచున్నాను తండ్రి అని చెప్పి ప్రార్థన చేసి, ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేద వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. హల్లెలూయా. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పగా అప్పుడు వారిని కట్లు విప్పి పోనిస్తే ఇప్పుడు లాజరు బ్రతికిన వాడై ఎక్కడ కూర్చున్నాడు అంటే 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయము మరి 1వ వచనం నుంచి మనం చదివినప్పుడు, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపసారం చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనములకు కూర్చున్న వారిలో ఒకడు. హల్లెలూయా. చూశారండి, చనిపోయినటువంటి ప్రేత వస్త్రాలతో కట్టబడినటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభు బ్రతికిస్తే ఇప్పుడు లాజరు ఎక్కడ కూర్చున్నాడంటే యేసు ప్రభుతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి మాత్రమే కాక చనిపోయిన లాజర్ని మృతులలో నుంచి దేవుడు లేపాడని ఆ విషయం తెలుసుకుని అనేక మంది వచ్చారంట. 9వ వచనం మనం చదివితే అక్కడ ఉంది. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసుని చూసుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా
చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా సంపన ఆలోచన చేసిరి. చూశారండి, ఒక వ్యక్తి ప్రభు వల్ల బాగుపడ్డాడు, మేలు పొందాడు అనేటువంటి విషయాన్ని గుర్తించి జనులు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారండి బిడ్డలారా. ఇది గమనించినట్లయితే చాలా బాధాకరమైనటువంటి విషయంగా కనపడుతూ ఉంది. ఒక వ్యక్తి తమ బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి, సమస్యల్లో నుంచి మరి విడుదల పొంది యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభు అతన్ని బాగు చేస్తే, మరి బాగుపడిన వాడు సాక్ష్యం చెప్తే అతన్ని కూడా చంపడానికి ప్రయత్నం చేశారు అని మరి పరిశుద్ధ లేఖనములో, దేవుని లేఖనములో చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి మత్తయి సువార్త 21వ అధ్యాయములో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అక్కడ గాడిదను, గాడిద పిల్లను కూడా మరి విప్పి నా యొద్దకు తోలుకు రండి అని చెప్పి యేసు ప్రభు పంపించినప్పుడు, మరి అక్కడ వారు గాడిదను, గాడిద పిల్లను కూడా విప్పి యేసు ప్రభు దగ్గరకు తోలుకొని వచ్చిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఒక విచిత్రమైన సంఘటన ఏంటంటే, మనం మార్కు సువార్తలో చూసాము, అక్కడ కూడా గాడిద పిల్ల అని చెప్పి రాయబడి ఉంది. ఇక్కడ మత్తయి సువార్తలో గాడిదయు, గాడిద పిల్లని చెప్పి రాయబడి ఉంది. అయితే ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు గాడిదను, గాడిద పిల్లను తోలుకొని వస్తే యేసు క్రీస్తు ప్రభు మరి ఆ బట్టలు వేయబడినటువంటి గాడిద మీద, గాడిద పిల్ల మీద కూడా వారు బట్టలు వేశారు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే చూడండి, 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. మరి గాడిద మీద కూర్చున్నాడా యేసు ప్రభు? గాడిద పిల్ల మీద కూర్చున్నాడా అంటే కొంతమంది భక్తులు చెబుతూ ఉన్నారు, మరి గాడిద పిల్ల మీద యేసు ప్రభు కూర్చున్నాడని, గాడిద మీద మరి అదృశ్య దేవుడైనటువంటి ఆయన తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కూర్చుని ఉన్నాడని భక్తులు చెబుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇది గమనించినట్లయితే అయితే వారు మరి ఆ గాడిదకు ఎంతో విలువ, మరి గౌరవము అక్కడ దక్కినట్లుగా మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మరి అక్కడ చూస్తే ఏమని చెప్పబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే 4వ వచనంలో ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఇదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహిక మరి వాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పండి అనునది అనే మాట. దేవునికి స్తోత్రం. అయితే శిష్యులు యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను, దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు మరి తమ బట్టలు దారి పొడుగున పరిసిరి. వారు కొందరు కొమ్మలు కూడా, చెట్లు కొమ్మలు కూడా నరికి దారి పొడుగున పరిశారు. పరిచి ఆ తర్వాత జనసమూహములలో ఆయనకు ముందుగా వెళుచుండిన వారును, వెనకగా వచ్చుచుండిన వారును, వీరందరూ కూడా మరి ఏం చెప్తున్నారండి? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం. దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అంటే మరి దేవుని యొక్క మాట ప్రకారంగా మనం చూస్తే దావీదు కుమారునికి జయము, హోసన్నా జయము, హోసన్నా జయము అంటే మరి ఆ మాట
ఇదిగో ఇప్పుడే మరి ప్రజలకు రక్షణ కలుగునుగాక అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటగా వారు అక్కడ చెబుతూ ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మరి కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను ఎలాగైతే విప్పి తన పని కోసం వాడుకోవటానికి ఎవరైనా ఏవైనా మీతో అనినట్లయితే అది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పండి. దేవునికి స్తోత్రం. నిజమే, నేను దేవుని దగ్గరకు రాక మునుపు దేవుడంటే ఎరగనప్పుడు, నేను మరి అన్యుడిగా ఉన్నప్పుడు మరి నన్ను మరి దేవుని చెంతకు తీసుకెళ్తానికి మా ఆత్మీయ తల్లి గారు మా దగ్గరకు వచ్చారు. పాస్టరమ్మ గారు నేను మరి ఇంటి దగ్గర ఉన్నాము. అయితే ఆ రోజున మరి వెళ్ళటానికి నాకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మరి నన్ను కట్టి బంధించినటువంటి అపవాది కట్ల చేత నన్ను బంధించబడి విడుదల లేకుండా ఉన్నప్పటికీ కూడా మరి ఆ తల్లిగారు నా కొరకు ఎంతో ప్రార్థన చేసి దేవుని సన్నిధికి ఆ రోజున నడిపించడం ద్వారా నాకున్న కట్లు బంధకాలన్నీ తెగిపోయి నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రోజు నుంచి కూడా నా కట్లు విప్పబడిన వాడినై నాకున్నటువంటి కులకట్లు, మతకట్లు, ఆచార కట్లు ఇవన్నీ కూడా తెగిపోయి యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఈరోజు వరకు కూడా దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో మరి జీవిస్తూ మరి నేను దేవుని కొరకు వాడబడుతూ అనేక మందిని విడిపించేటువంటి నడిపించేటువంటి మరి దేవుని యొక్క సాధనంగా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎలా ఉన్నాయి? దేని చేత కట్టబడి ఉన్నారు? ఎక్కడ కట్టబడి ఉన్నారు? ఏ వ్యసనాల్లో కట్టబడి ఉన్నారో ఇప్పుడే మీరు యేసు ప్రభు తట్టు తిరిగి యేసు ప్రభు నిన్ను విడిపించుటకు సమర్థుడని, ఆయన మన విమోచకుడు బలవంతుడు అని చెప్పి రాయబడి ఉంది దేవుని లేఖనంలో. మనంతట మనముగా విడిపించుకొని విమోచించుకొని మనం దేవుని యొద్దకు రావాలంటే మన వల్ల కాదండి. సిగరెట్ కాలుస్తున్న వారు సిగరెట్ కాలుస్తూ ఉండగానే దేవుని దగ్గరికి వస్తే ప్రభు వాక్యము చేత నీవు మరి రక్షించబడతావు. మరి అలాగే వ్యసనాలలో ఉన్నవారు ఆ వ్యసనాలన్నీ వదిలిపెట్టుకుని రావాలని అనుకుంటారు. జీవితంలో ఎప్పుడూ కూడా ప్రభు దగ్గరకు మీరు రాలేరు. ఎందుకంటే మీకు ఉన్నటువంటి బంధకాలు ప్రభు దగ్గరికి రాకుండానే బంధించి వేస్తాయి. కాబట్టి మీరు ఎలా ఉన్నారో అలాగా ఉన్న పాటున ఎలా ఉన్నా పర్వాలేదు, యేసు ప్రభు దగ్గరకు రండి. యేసు ప్రభు మీ యొక్క జీవితాన్ని మార్చగలడు, మీ తలరాతలు మార్చగలడు. ప్రభువు మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించడమే కాకుండా ప్రభువుకు ఉపయోగపడే సాధనాలుగా మిమ్మల్ని మార్చివేస్తాడు. మీరు మారు మనసు పొంది ప్రభు కొరకు జీవిస్తారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు నాయనా. ఇదిగో నీ బిడ్డలు నీ వాక్యం విన్నారు, నీ మాటలు విన్నారు. అయ్యా నాయన, కట్టబడిన గాడిదను విప్పి తోలుకొచ్చినప్పుడు అయ్యా దానికి ఎలాంటి విడుదల వచ్చిందో అలాగే ఈనాడు కట్టబడిన మనుషులు అనేకమైన బంధకాలలో బంధించబడి ఉన్నటువంటి ప్రజలను విడిపించి నీ యొద్దకు తీసుకుని రావటానికి నాయనా నీవు పంపించిన శిష్యుల ద్వారా ఆనాడు అద్భుతాలు చేసినట్లుగా ఈనాడు నాయనా నీ ప్రజలమైన నీ సేవకులమైన మా ద్వారా అనేక మంది ప్రజలను నాయన నీ సన్నిధికి నడిపించి వారికి మంచి భవిష్యత్తు, మంచి జీవితం, మంచి ఆనందం, సంతోషం కలుగజేసి నాయన వ్యసనాల బారి నుండి పాపపు బంధకాల నుంచి విడిపించి నీ సన్నిధిలో సంతోష సమాధానంతో నింపి నడిపించమని, ఆయురారోగ్యాలతో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. వందనాలు.